ఈరోజు పాలకుర్తి రాజు చౌరస్తాలో ఈ యాక్సిడెంట్ అనేది చాలా దురదృష్టకరం. అయినా ఎవరికి కూడా ప్రాణాపాయాలు జరగలే, కానీ మేజర్గా అందరికీ కూడా గాయాలు జరిగినాయి. వారందరూ కూడా త్వరగా కోరుకోవాలని కోరుకుంటూ, ఇటీవలనే మన స్థానిక శాసనసభ్యురాలు ఎస్టీ రెడ్డి గారి చొరవతోటి ఇక్కడి నుంచి లేదో బస్సులు ఇక్కడ ఆగకుండా బస్టాండ్కే నేరుగా పోయేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది కనుక చేయకపోతే ఈనాడు చాలా భారీ ఎత్తున ప్రాణ నష్టాలు జరిగేవి. దీనికి సహకరించడం పోలీసు వారు కూడా ఈ చౌరస్తా మీద దృష్టి పెట్టి చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరిగినప్పుడు కూడా పోలీసు వారు కూడా బాగా దీని మీద ఎప్పటికప్పుడు నిఘా వేసి పాలకుర్తి చౌరస్తాలు ఎవరు లేకుండా కూడా చూడడం. ఇది ఉదయం సమయంలోనే ఇది కావడం చాలా దురదృష్టకరం. అది వాస్తవంగా లారీకి ఏదైతుందో బ్రేక్స్ ఏదైతుందో ఫెయిల్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా కూడా ఎవరు ప్రాణహాని జరగకుండా ఉండటానికి అయింది. దీనికి రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా కొంచెం స్పీడ్ బ్రేకర్స్ పెట్టేసి ఆర్ఎండ్బి శాఖ వారు కూడా చేయవలసిందిగా తప్పని విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో యాక్సిడెంట్లకు కారణం ఏంటంటే ఇక్కడ స్పీడ్ బ్రేకర్ లేకపోవడము మరియు బారికేడ్ లేకపోవడం వల్ల అనేక ప్రమాదాలు ఈ చౌరస్తా ఎందుకు గురవుతున్నారు. రోడ్డు వెడల్పుండి విశాలంగా ఉండేవారికే వాహనదారులు అందరూ కూడా స్పీడ్గా అతివేగంగా వచ్చి 4 వైపుల నుంచి వచ్చే రోడ్లకు ఎవరికెవరు తెలియకుండా స్పీడ్ బ్రేకర్లు మరియు ఆ రోడ్డు యొక్క వెడల్పు విస్తీర్ణం ఎక్కువ ఉండేసరికి ఎవరి దారిలో వాళ్ళు పోకుంటూ అనేక ప్రమాదాలకు కారణమవుతుంది. దీన్ని దృష్టిలో పెంచుకొని ఆర్ఎండ్బి శాఖ కానీ గ్రామ పంచాయతీ కానీ పోలీసు వారు కూడా బారికేడ్స్ మరియు ఇక్కడ ఉన్న స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. రోజు నిత్యం ఇక్కడ రద్దీగా ఉండే ప్రాంతం ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ రోడ్డు మధ్యలో ఇది ఉండడం, ఎక్కడికి ఏ రోడ్డుకు పోయినా కూడా సిగ్నల్స్ లేకపోవడం మరియు పోయేవారికి వచ్చేవారికి దారి అవపడకపోవడం, ఇంకో దారి నుంచి వచ్చేవారికి ఇంకో దారి అవపడకపోవడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారు. కాబట్టి దయచేసి వాళ్ళు పిఆర్ పంచాయతీరాజ్ శాఖ వారు కానీ ఆర్ఎండ్బి వారు కానీ గ్రామ పంచాయతీ వారు కానీ ఇక్కడ ఉన్న పోలీసు వారు కూడా స్పీడ్ బ్రేకర్ మరియు రోడ్డు యొక్క డివైడర్లు ఏర్పాటు చేయాలని తెలియజేసుకుంటున్నాం. చాలా మంది ప్రమాదాల పడి ప్రాణాలు కోల్పోతా ఉన్నారు, కాలు చేతులు విరిగిపోతున్నాయి. ఇప్పటికి కూడా ఉదయం సమయం 7 గంటలకి టీకోట్లోకి లారీ వెళ్ళిందంటే బస్సులో ఉన్న వాళ్ళు కూడా ప్రమాదం గురైనారు. దయచేసి వారి షాప్ కూడా పాన్ షాప్లో దూసుకెళ్తే ఆయన నిరుపేద కుటుంబం వాళ్ళు షాప్ పెట్టుకుంటే వాళ్ళ కుటుంబానికి కూడా రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి దయచేసి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసు వారు మరియు ఆర్ఎండ్బి వాళ్ళు తక్షణం చర్య తీసుకోవాలని మేము కోరుకుంటాం.